హాయ్ ఎవ్రీవన్, మన మొబైల్లో బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో ఎన్పిసిఐ అని చెప్పేసి సెర్చ్ చేయాలి. ఇక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కస్టమర్ అని ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని ఉంది కదా, BASE, అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ సీడింగ్ డీసీడింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టైమింగ్ పోతా ఉంది కదా, ఈ టైమింగ్ లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరి బ్యాంక్ అకౌంట్కి అయితే ఎన్పిసిఐ లింక్ ఇవ్వాలనుకుంటా ఉన్నామో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అని ఉంది కదా, సీడింగ్ అంటే ఎన్పిసిఐ లింక్ ఇవ్వాలనుకుంటే సీడింగు, తీసేయాలనుకుంటే డీసీడింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవ్వాలనుకుంటా ఉన్నాం కాబట్టి సీడింగ్ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ బ్యాంకుకి అయితే ఎన్పిసిఐ లింక్ ఇవ్వాలనుకుంటా ఉన్నామో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సీడింగ్ టైపు ఫ్రెష్ సీడింగ్ అంటే కొత్తగా ఎన్పిసిఐ లింక్ ఇవ్వాలనుకుంటే ఫ్రెష్ సీడింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సేమ్ బ్యాంకులో 2 అకౌంట్లు ఉన్నట్లయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఒక బ్యాంకు నుండి ఇంకొక బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ మార్చాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఒకసారి కన్ఫర్మ్ కోసం అకౌంట్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఈ బాక్స్ టిక్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఎన్పిసిఐ లింక్ 1 మినిట్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత